హలో గాయ్స్, రీసెంట్ గా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ గురువారం డిసెంబర్ 5న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సినీ యావత్ మొత్తం కూడా పుష్ప 2 సినిమా కోసం భారీ ఎత్తున ఎదురు చూస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పలు రాష్ట్రాల్లో పర్యటించి పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. సోమవారం హైదరాబాద్లో భారీ ఎత్తున పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరపడం జరిగింది. ఈ ఈవెంట్కు భారీ ఫ్యాన్స్ అభిమానులు రావడం జరిగింది. ఇదిలా ఉండి అల్లు అర్జున్ ఫ్యామిలీకి చెందిన భారీ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఓ సినిమా థియేటర్ వద్ద ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యామిలీ కటౌట్ ని భారీ మొత్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కటౌట్ లో అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు సిరీస్ చివరికి అల్లు అయ్యాన్ కటౌట్ కూడా ఈ కటౌట్ లో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాన్స్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్ నెట్టింట నెటిజన్లను భారీగా ఆకట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఫ్లెక్సీలో ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థికి మద్దతుగా ఇవ్వడం జరిగింది. వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి మద్దతు తెలపడం జరిగింది. మెగా ఫ్యామిలీ అందరూ పవర్ స్టార్ కి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తే అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్లి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ ఎన్నికల్లో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. అందువల్ల మెగా ఫ్యాన్స్ అభిమానులు అల్లు అర్జున్ టార్గెట్ చేసి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టు పరిస్థితి మారిపోయింది. పుష్ప 2 మూవీ ప్రమోషన్ లో అల్లు అర్జున్ ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల గురించి, చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, మాట్లాడడం కూడా లేదు. గతంలో మెగా ఫ్యాన్స్ గురించి మాట్లాడిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 ఈవెంట్ లో మై ఫ్యాన్స్ మై ఆర్మీ అని మాట్లాడడం జరుగుతుంది. దీని కారణంగానే అల్లు అభిమానులు ఫ్లెక్సీలో మెగా హీరోలకు ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తుంది. ఏది ఏమైనా సినీ అభిమానులు సినిమాని ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే చూడాలి తప్ప ఎలాంటి ఈగోలకు పోకూడదని నా అభిప్రాయం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, సపోర్ట్ చేయండి.